మన దేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు, కోట్ల మంది ప్రాణం. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్ వస్తే చాలు టీవీల ముందు దేశమంతా స్తంభించిపోతుంది. అలాంటి ఎన్నో ఎమోషన్స్ తో సాగింది 2015 వన్డే వరల్డ్ కప్ లో ఇండియా ప్రయాణం. నిజానికి ఈ వరల్డ్ కప్ కు కొన్ని వారాల ముందే జరిగిన మ్యాచుల్లో ఒక్కటి కూడా గెలవలేక మన టీం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. వరల్డ్ కప్ మొదలయ్యాక మాత్రం ఇండియా అసలు సిసలైన ఆట చూపించింది. వరుసగా 7 మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లన్నింటినీ ఆల్అౌట్ చేసి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ కు దూసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ గ్రౌండ్ లో జరిగిన ఆ సెమీఫైనల్ ఓటమి భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పెద్ద గాయాన్ని మిగిలించింది. అంతవరకు అజేయంగా దూసుకొచ్చిన మన డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా ఆస్ట్రేలియా పెట్టిన భారీ టార్గెట్ ముందు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ రోజు మ్యాచ్ లో ఇండియా అలా ఓడిపోవడానికి కేవలం ఆ రోజు ఆట మాత్రమే కారణమా, లేక టీం లోపల జరిగిన కొన్ని తప్పుడు నిర్ణయాలు, సెలక్షన్ గొడవలు కూడా కారణమా? దీనితో పాటు దేశం కోసం ఆడే మన ఆటగాళ్లు తెర వెనుక ఎంత నరకం చూస్తారో ఎవరికీ తెలియదు. మన మెయిన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి మోకాలికి అంత పెద్ద గాయమైనా దేశం కోసం ప్రతి మ్యాచ్ ఆడాడు. ప్రతి మ్యాచ్ అయిపోగానే మోకాలి నుండి కనీసం 50 మిల్లీలీటర్ల రక్తాన్ని, చీమును సిరంజితో తీయించుకుంటూ కేవలం పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లను వేయించుకొని మైదానంలోకి దిగాడనే నిజం ఎంతమందికి తెలుసు? అదే సమయంలో మ్యాచ్ ఓడిపోవడానికి ఒక మహిళా నటి కారణమంటూ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో జరిగిన ఘోరమైన ట్రోలింగ్ వెనుక ఉన్న జనం పిచ్చి మానసిక స్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వెతుకుతూ ఆనాటి చారిత్రాత్మక మ్యాచ్ విశ్లేషణను, ఓటమి వెనుక ఉన్న అసలైన లోతైన కారణాలను ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్ ఆడాలంటే టీంలో సరైన ఆటగాళ్లు ఉండడం, వాళ్ళు 100% ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. కానీ 2015 వరల్డ్ కప్ కు ముందు భారత్ జట్టు ఎంపిక పెద్ద పెద్ద వివాదాలకు, ఆటగాళ్ల గాయాల దాగుడు మూతలకు దారితీసింది. మన మెయిన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే మోకాలికి తీవ్రమైన గాయమైంది. అయితే సెలెక్టర్లు టీంను ఎంపిక చేసినప్పుడు వరల్డ్ కప్ సమయానికి ఇషాంత్ పూర్తిగా కోలుకుంటాడని టీం ఫిజియో నితిన్ పటేల్ గ్యారంటీ ఇచ్చాడు. కానీ గ్రౌండ్ లో పరిస్థితి మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇషాంత్ ఆ తర్వాత జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయాడు. పైగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో ఒక్క బంతి కూడా వేయకుండానే తన గాయం తగ్గలేదని తేల్చేశాడు. దీనివల్ల సెలెక్టర్లు చివరి నిమిషంలో ఇషాంత్ ను పక్కన పెట్టి అతని స్థానంలో మోహిత్ శర్మను టీంలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఒక్క సంఘటన సెలక్షన్ కమిటీకి, బోర్డు మేనేజ్మెంట్ కు మధ్య తీవ్రమైన గొడవలకు కారణమైంది. ఆటగాళ్లకు ఉన్న గాయాల వివరాలను కావాలని దాచిపెట్టారని, దీనివల్ల టీం ప్లాన్స్ అన్ని దెబ్బతిన్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతటితో ఆగకుండా మన మరో అగ్రశ్రేణి బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా 100% ఫిట్ గా లేడని, అతని గాయం విషయంలో కూడా ఫిజియో నితిన్ పటేల్ ప్రవర్తన తప్పుగా ఉందని సెలెక్టర్లు భావించారు. ఇలా గాయాలతో ఉన్న ఆటగాళ్లను నమ్ముకొని అంత పెద్ద టోర్నమెంట్ కు వెళ్లడమే టీమిండియా చేసిన మొదటి మరియు అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు చాలా బాగా సెట్ అవుతుంది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ, సమయం గడిచే కొద్దీ పిచ్ స్లో అయిపోతుంది. అందుకే ఇలాంటి సెమీఫైనల్ ప్రెషర్ మ్యాచ్ల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయడం అనేది ఏ జట్టుకైనా చాలా ప్లస్ అవుతుంది. దురదృష్టవశాత్తు ఆ రోజు మన కెప్టెన్ ఎంఎస్ ధోని టాస్ ఓడిపోయాడు. దాంతో ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు అంతగా సహకరిస్తున్న ఫ్లాట్ పిచ్ పై మొదట బౌలింగ్ చేయాల్సి రావడం, దానికి తోడు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి పిచ్ ఇంకా స్లో అయిపోతుందనే విషయం టీమిండియాపై మానసికంగా ఒత్తిడిని పెంచేసింది. మ్యాచ్ ప్రారంభంలోనే మన బౌలర్లు ఇండియాకు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ప్రమాదకరమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను కేవలం 12 పరుగులకే ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. కానీ ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ భారత బౌలర్ల ప్లాన్స్ అన్నింటినీ తిరగరాశాడు. స్మిత్ కేవలం 93 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేసి ఆస్ట్రేలియా టీంను ముందుండి నడిపించాడు. మరో ఓపెనర్ ఆరన్ ఫించ్ తో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 182 పరుగుల భారీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. వీరిద్దరూ ఆడుతున్నంతసేపు మన బౌలర్లు వికెట్లు తీయలేక రన్ రేట్ నియంత్రించడానికి డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి టోర్నమెంట్ అంతటా భారత బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతోనే ప్రత్యర్థులను భయపెట్టారు. కానీ సిడ్నీ పిచ్ పై అంతగా బౌన్స్ లేకపోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆ షార్ట్ పిచ్ బాల్స్ ను చాలా ఈజీగా హుక్ షాట్లతో బౌండరీల అవతలికి పంపారు. వికెట్లు పడకపోయినా సరే పదే పదే అవే షార్ట్ పిచ్ బంతులు వేయడం మన బౌలర్ల వ్యూహాత్మక లోపాన్ని స్పష్టం చేసింది. ఇక చివర్లో వికెట్లు పడినా లోయర్ ఆర్డర్ లో వచ్చిన జేమ్స్ ఫాక్నర్ 21 పరుగులు చేయగా, ముఖ్యంగా మిచెల్ జాన్సన్ కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 1
సిక్సర్ తో ఏకంగా 27 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా స్కోరు 328 పరుగులకు చేరింది. ఆఖరి 5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఏకంగా 57 పరుగులు రాబట్టడం మన డెత్ ఓవర్ల బౌలింగ్ వైఫల్యానికి అద్దం పట్టింది. ఆ రోజు ఆస్ట్రేలియా బ్యాటర్ల విధ్వంసాన్ని ఒకసారి గమనిస్తే ఓపెనర్ ఆరోన్ ఫించ్ 116 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్ తో 81 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 7 బంతుల్లోనే ఒక 4 ఒక సిక్సర్ తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మ్యాచ్ ను మలుపు తిప్పిన స్టీవ్ స్మిత్ 112.90 స్ట్రైక్ రేట్ తో 105 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ 14 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్ తో వేగంగా 23 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో అవుట్ కాగా, చివర్లో మిచెల్ జాన్సన్ 300 స్ట్రైక్ రేట్ తో నాట్అవుట్ గా నిలిచి ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. ఈ వరల్డ్ కప్ లో ఇండియా వరుసగా మ్యాచ్లు గెలుస్తూ రావడంలో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ పాత్ర చాలా పెద్దది. కానీ అతను ప్రతి మ్యాచ్ లో గ్రౌండ్ లో పరిగెత్తుతున్నప్పుడు ఎంత నరకం అనుభవించాడో ఎవరికీ తెలియదు. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లోనే అది పాకిస్తాన్ తో ఆడుతున్నప్పుడే షమీ ఎడమ మోకాలికి ఘోరమైన గాయమైంది. మోకాలి నొప్పి, వాపు వల్ల అతను కనీసం సరిగ్గా నడవలేకపోయాడు. డాక్టర్లు పరీక్షించి ఇప్పుడే టోర్నమెంట్ నుండి తప్పుకుంటే కోలుకోవడానికి 6 నెలలు పడుతుందని, ఒకవేళ ఈ నొప్పితోనే మొండిగా ఆడితే మాత్రం ఆ తర్వాత ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుందని, అప్పుడు కోలుకోవడానికి 8 నెలల కంటే ఎక్కువ టైం పడుతుందని తేల్చి చెప్పారు. కానీ షమీ దేశం కోసం తన సర్జరీని వాయిదా వేసుకున్నాడు. ప్రతి మ్యాచ్ అయిపోగానే అతను హోటల్ రూమ్ కి వెళ్లేవాడు కాదు, నేరుగా హాస్పిటల్ కే వెళ్లేవాడు. అక్కడ డాక్టర్లు సిరంజి పెట్టి అతని మోకాలి నుండి దాదాపు 40 నుండి 50 మిల్లీలీటర్ల వరకు రక్తాన్ని, చీమును బయటికి తీసేవారు. ఆ తర్వాతే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. అలా ప్రతి మ్యాచ్ కు ముందు 3 పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకొని షమీ మైదానంలోకి దిగేవాడు. ఇక సెమీఫైనల్ మ్యాచ్ రోజున ఆ నొప్పి అస్సలు భరించలేనంత స్థాయికి చేరింది. దాంతో నేను బౌలింగ్ చేయలేను అని షమీ కెప్టెన్ ధోనికి చెప్పేశాడు. కానీ సెమీఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్ లో వేరే కొత్త బౌలర్ ను దించడం కుదరదని భావించిన ధోని షమీపై నమ్మకం ఉంచాడు. ధోని అతనికి ఒకటే చెప్పాడు, నువ్వు బౌలింగ్ వేయి, కానీ 10 ఓవర్లలో 60 కంటే ఎక్కువ రన్స్ ఇవ్వకు, అది చాలు అని చెప్పాడు. ఆ భయంకరమైన శారీరక నొప్పితో పోరాడుతూనే షమీ ఆ రోజు 10 ఓవర్లు వేసి వికెట్ ఏమీ తీయకుండా 68 పరుగులు ఇచ్చాడు. మన మెయిన్ పేసర్ 100% ఫిట్ గా లేకపోవడం వల్లే మిడిల్ ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లపై ప్రెషర్ పెట్టడం ఇండియాకు సాధ్యం కాలేదు. 329 పరుగుల భారీ టార్గెట్ ను చేస్ చేయడానికి దిగిన ఇండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు కేవలం 12.5 ఓవర్లలోనే 76 పరుగులు జోడించి మ్యాచ్ ను ఇండియా చేతుల్లోకి తెచ్చారు. కానీ జోష్ హేజిల్వుడ్ బౌలింగ్ లో శిఖర్ ధావన్ అనవసరమైన షాట్ ఆడి 45 పరుగుల వద్ద అవుట్ కావడంతో మన పతనం మొదలైంది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం 1 పరుగు చేసి మిచెల్ జాన్సన్ వేసిన షార్ట్ పిచ్ బాల్ ను పుల్ చేయబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. కోహ్లీ అంత త్వరగా అవుట్ అవ్వడంతో రన్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. 4వ నెంబర్లో వచ్చిన అజింక్య రహానే వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అతను 44 పరుగులు చేయడానికి ఏకంగా 68 బంతులు తీసుకోవడంతో రన్ రేట్ ప్రెషర్ మరింత పెరిగిపోయింది. దీనికి తోడు సురేష్ రైనా కూడా కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా కోలుకోలేని దెబ్బతినింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడకుండా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడంలో మన బ్యాటర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ ఎంఎస్ ధోని 65 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 65 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినప్పటికీ అతని కింద వరుస బ్యాటర్ల నుండి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. చివరకు భారత్ 46.5 ఓవర్లలో 233 పరుగులకే ఆల్అౌట్ అయ్యి 95 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఆ రోజు మన మిగతా ముఖ్య బ్యాటర్లు స్కోర్లు చూస్తే రోహిత్ శర్మ 48 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లతో 34 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 13 బంతులు ఆడి కేవలం 1 రన్ చేశాడు. అజింక్య రహానే 64.71 స్ట్రైక్ రేట్ తో 44 పరుగులు చేయగా, చివర్లో ధోని రన్అట్ అవ్వడంతో టీమిండియా వరల్డ్ కప్ కలల సామ్రాజ్యం ఒక్కసారిగా కూలిపోయింది. The best thing about this, apart from the fact that it was MS Dhoni, was one stump. From that position, you can see he's got one, maybe 1.5 stumps to aim at. And dead-eyed Dick. Dhoni had given up. The great man's gone. ఈ ఓటమి మైదానంలో ఎంత బాధను మిగిలించిందో మైదానం బయట అంతకంటే ఘోరమైన పరిస్థితికి దారితీసింది. ఆ రోజు మ్యాచ్ చూసేందుకు విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ నటి అనుష్క శర్మ సిడ్నీ స్టేడియానికి వచ్చారు. అయితే కోహ్లీ కేవలం 1 పరుగుకే అవుట్ అవ్వడంతో సోషల్ మీడియాలో జనాలంతా ఆమెను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆమె స్టేడియానికి రావడం వల్లే కోహ్లీ అవుట్ అయ్యాడని, ఆమె మన టీం కు ఒక అపశకునంగా అంటూ అసభ్యకరంగా మహిళలను కించపరిచేలా కామెంట్లు చేశారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే గ్వాలియర్
లాంటి నగరాల్లో కొంతమంది పిచ్చి అభిమానులు అనుష్క శర్మ దిష్టిబొమ్మలను రోడ్డుపై తగలబెట్టారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద కలకలం సృష్టించింది. ఒక ఆటగాడు సరిగ్గా ఆడకపోతే దానికి అతని వ్యక్తిగత జీవిత భాగస్వామిని బాధ్యురాలను చేయడం మన సమాజంలో ఉన్న సంకుచిత తప్పుడు ఆలోచన విధానాన్ని బయటపెట్టింది. ఈ ఘోరమైన దాడిపై బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు నిజమైన క్రీడా ప్రేమికులు తీవ్రంగా మండిపడ్డారు. దీనిని దేశానికి ఒక పెద్ద అవమానంగా అభివర్ణించారు. ఈ మొత్తం టోర్నమెంట్ లో టీమిండియా ప్రదర్శనను మనం నిజాయితీగా పరిశీలిస్తే ఇందులో కొన్ని గొప్ప విజయాలతో పాటు స్పష్టమైన తప్పులు కూడా కనిపిస్తాయి. ముందుగా మన ప్లస్ పాయింట్స్ చూస్తే వరల్డ్ కప్ కు ముందు చాలా బలహీనంగా కనిపించిన మన బౌలింగ్ టీం టోర్నమెంట్ లో మాత్రం ఊహించని రేంజ్ లో రాణించింది. లీగ్ స్టేజ్ లో ప్రత్యర్థి జట్లన్నింటినీ వరుసగా ఆల్అౌట్ చేయడం ఒక పెద్ద సంచలనం. అలాగే ఆస్ట్రేలియా పిచ్లపై శిఖర్ ధావన్ ఫామ్ లోకి వచ్చి నిలకడగా పరుగులు చేయడం జట్టుకు పెద్ద ప్లస్ అయింది. వీటన్నింటికీ తోడు మన ఫీల్డింగ్ కూడా మునుపటి కంటే చాలా అద్భుతంగా పనిచేసింది. ఎన్నో కష్టమైన క్యాచ్లు పడుతూ రన్అట్లు చేస్తూ మన వాళ్ళు గ్రౌండ్ లో చురుకుగా కదిలారు. అదే సమయంలో కొన్ని మైనస్ పాయింట్స్ మన ఓటమికి దారితీశాయి. ముఖ్యంగా మన దగ్గర ప్లాన్ బి లేకపోవడం పెద్ద దెబ్బతీసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు మన బౌలింగ్ ను ఈజీగా ఆడుతున్నప్పుడు ప్రత్యామ్నాయ వ్యూహాలు మార్చడంలో మన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. షార్ట్ పిచ్ బాల్స్ వర్కౌట్ కాకపోయినా పదే పదే దాన్నే నమ్ముకొని మొండిగా బౌలింగ్ చేశారు. ఇక రెండోది ప్లేయర్స్ ఫిట్నెస్ విషయంలో నిజాలు దాచడం. ఇషాంత్ శర్మ ఫిట్నెస్ తప్పుగా అంచనా వేయడం. మరోవైపు మొహమ్మద్ షమి అంత పెద్ద మోకాలి నొప్పితో బాధపడుతున్నా అతని స్థానంలో మరో మంచి బౌలర్ ను రెడీ చేసి పెట్టుకోకపోవడం మన బౌలింగ్ బలాన్ని తగ్గించేసింది. చివరిగా అంత పెద్ద టార్గెట్ చేసేటప్పుడు ప్రెషర్ ను తట్టుకోలేక మన మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఒక్కసారిగా చేతులెత్తేసింది. నిజం చెప్పాలంటే 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి అనేది కేవలం ఆ ఒక్కరోజు మ్యాచ్ లో జరిగిన తప్పుల వల్ల మాత్రమే రాలేదు. అది తప్పుడు నిర్ణయాలు, ప్లేయర్స్ శారీరక అలసట, వీటన్నింటికీ తోడు దురదృష్టం కూడా తోడవడంతో జరిగిన ఒక పెద్ద పతనం. టోర్నమెంట్ అంతటా మన వాళ్ళు అద్భుతంగా ఆడినప్పటికీ సరిగ్గా ప్రెషర్ టైంలో అనుకున్న ప్లాన్స్ ను గ్రౌండ్ లో అమలు చేయలేకపోవడం మన జట్టును వెనక్కి నెట్టేసింది. ఈ టోర్నమెంట్ లో దేశం కోసం మొహమ్మద్ షమి చేసిన త్యాగం, అతను అనుభవించిన నరకం నిజమైన క్రీడా స్ఫూర్తికి ఒక నిదర్శనం. గెలుపోటములు అనేవి ఆటలో ఒక భాగమే, కానీ ఓటమి నుండి నేర్చుకునే పాఠాలే భవిష్యత్తు విజయాలకు బలమైన పునాదులు వేస్తాయి.